అమ్మయ్య ఎట్టకేలకు హరిహర వీరమల్లు నుంచి ట్రైలర్ వచ్చేసింది. 5 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వెయిటింగ్ కి కాస్త తెరపడినట్లయింది. అన్ని అవరోధాలు దాటి విడుదలకు సిద్ధమవుతోంది. మరి ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేలా ఉందా? పవర్ స్టార్ డై హార్డ్ ఫ్యాన్స్ ని మెప్పించిందా? వాచ్ ఇట్. బ్రో తర్వాత పవన్ కళ్యాణ్ నుండి రాబోతున్న హై ఆక్టేన్ మూవీ హరిహర వీరమల్లు సిల్వర్ స్క్రీన్ పై తమ హీరోని మిస్ అయ్యామన్న ఫీలింగ్ తో ఉన్న ఫ్యాన్స్ కి వాళ్ళ నిరీక్షణకి తెరదించుతూ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. హిస్టారికల్ యాక్షన్ మూవీగా రాబోతున్న హరిహర వీరమల్లుని సుమారు 250 కోట్లతో ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కించారు ఏఎం రత్నం. 5 ఏళ్లుగా షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఫైనల్ రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. అన్ని అవరోధాలు దాటుకొని జూలై 24న థియేటర్స్ లోకి రాబోతోంది. పొలిటికల్ జర్నీ వల్ల పవన్ కళ్యాణ్ డేట్స్ ఇవ్వకపోవడంతో షూటింగ్ డిలే అవుతూ వచ్చింది. ఆ టైంలోనే కృష్ణుండి జ్యోతి కృష్ణ చేతికి డైరెక్షన్ పగ్గాలు వెళ్లాయి. ఈ ఎఫెక్ట్ సినిమా వాయిదాల మీద పడింది. ఇప్పటికే 11 టైమ్స్ కి పైగా రిలీజ్ వాయిదా వేసుకోవడం, ఓటీటీ రైట్స్ విషయంలో ప్రముఖ సంస్థతో ఇష్యూ, ఫినాన్షియల్ స్ట్రగుల్స్ మూవీపై నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశాయి. అన్నింటినీ సెట్ చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసేందుకు ప్రిపేర్ అవుతోంది హరిహర వీరమల్లు. టీజర్, కీరవాణి సాంగ్స్ కూడా హరిహర వీరమల్లుపై ఎక్కడో డౌట్ క్రియేట్ చేస్తే తాజాగా వదిలిన ట్రైలర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలు డబుల్ చేసింది. ధర్మం కోసం యుద్ధం చేసే పోరాట యోధుడిగా కనిపించబోతున్నాడు పవన్ కళ్యాణ్. ఔరంగజేబ్ రోల్లో మరోసారి భయపెట్టబోతున్నాడు బాబీ డియోల్. పంచమిగా కనికట్టు చేయబోతోంది నిధి అగర్వాల్. మొత్తానికి ట్రైలర్ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది. ఇక బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడమే తరువాయి. మరి పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే మూవీ అవుతుందో లేదో చూడాలి. సౌత్ లో స్టార్ భామలుగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు బాలీవుడ్ లో తడబడుతున్నారు. కాజల్ టు కీర్తి సురేష్ వరకు ఇదే సిచ్యువేషన్. రష్మిక మందన మాత్రమే సక్సెస్ కాగలిగింది. మరి నార్త్ లో స్టెపిన్ అవుతున్న సాయి పల్లవి సంగతి ఏంటి? బీటౌన్ లో హిస్టరీ క్రియేట్ చేయగలుగుతుందా? సౌత్ లో స్టార్ హీరోయిన్లుగా రాణించిన ఎంతో మంది భామలు నార్త్ వెళ్ళాక ఫెయిల్యూర్ అవుతున్నారు. కాజల్, సమాంథా, తమన్నా, రకుల్ నుండి పూజా హెగ్డే, కీర్తి సురేష్ వరకు ఇదే రిపీట్ అవుతుంది. రష్మిక మాత్రమే ట్రెండ్ సెట్ చేసింది. ఇక నెక్స్ట్ తన లక్ పరీక్షించుకునేందుకు ఎంటర్ అవుతుంది సాయి పల్లవి. సౌత్ లో యూనిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న భానుమతి బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది. అమరన్, తండేల్తో 100 కోట్ల హీరోయిన్ గా మారిన నేచురల్ బ్యూటీ బీటౌన్ ఆగమనం ఈ ఏడాదే జరగనుంది. ఇక ఈ మధ్య స్టీరియో టైప్ చిత్రాలతో బోర్ కొట్టించిన భానుమతి నార్త్ లో రూట్ మార్చి డిఫరెంట్ జానర్స్ అటెంప్ట్ చేస్తుంది. అమీర్ ఖాన్ సన్ జునైద్ ఖాన్ తో ఏక్దిన్ చేస్తుంది సాయి పల్లవి. లాస్ట్ ఇయరే కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ త్వరలో రిలీజ్ కాబోతున్నట్లు టాక్. అలాగే బాలీవుడ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న రామాయణంలో సీతగా కనిపించబోతుంది. ఎప్పుడో ఫోటోలు లీక్ చేసి లుక్ టెస్ట్ పై ఆడియన్స్ రెస్పాన్స్ తెలుసుకున్న టీం తాజాగా అఫీషియల్ కన్ఫర్మేషన్ చేసింది. కాస్ట్ అండ్ క్రూని రివీల్ చేస్తూ చిన్న గ్లిమ్స్ వదిలింది. రాముడిగా రణబీర్, రావణాసురుడిగా యష్, సీతగా సాయి పల్లవి, హనుమాన్ గా సన్నీ డియోల్ కనిపించబోతున్నారు. 2 భాగాలుగా తెరకెక్కుతున్న బాలీవుడ్ రామాయణకు నితీష్ తివారీ దర్శకుడు కాగా నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నాడు. 2026-2027లో ఈ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. తాజాగా విడుదల చేసిన గ్లిమ్స్ లో రణబీర్, యష్ రోల్స్ ను చూపించకుండా ఊరించారు మేకర్స్. ఇక సీత పాత్ర పోషిస్తున్న సాయి పల్లవిని పూర్తిగా హైడ్ చేశారు. జానకిగా పల్లవిని చూడాలంటే ఇంకా కొంత టైం పట్టేయట్లే కనిపిస్తుంది. ఫస్ట్ టైం మైథాలజీ మూవీలో కనిపించబోతున్న సాయి పల్లవి ముందు బిగ్ టాస్కే ఉంది. చాలా బరువైన పాత్ర చేస్తున్న భానుమతి సీతగా ఆడియన్స్ ను ఫిదా చేస్తుందా? సౌత్ లో గ్లామర్ రోల్స్ చేయని సాయి పల్లవి బాలీవుడ్ లో తన సిద్ధాంతాలను కంటిన్యూ చేస్తుందా? ఇప్పటి వరకు రష్మిక క్రియేట్ చేసిన హిస్టరీని మేడం కంటిన్యూ చేస్తుందో లేక బ్యాక్ టు సౌత్ అంటుందో ఫ్యూచర్ లో తేలిపోనుంది. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే. వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్, సిద్ధార్థ్ ఈ శుక్రవారం తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను దించేస్తున్న నవీన్ చంద్రకు ఈ ఫ్రైడే సక్సెస్ అందిస్తుందా? వీటికే ప్లేస్ లేదనుకుంటే హాలీవుడ్ మూవీ కూడా దండయాత్ర చేస్తోంది. ఈ శుక్రవారం థియేటర్లో లక్ టెస్ట్ చేసుకోబోతున్న ఆ చిత్రాలేంటో చూద్దాం. నితిన్ ఒక్క హిట్ కొట్టాడు అనుకునే లోపు 4-5 ఫ్లాప్లు టచ్ చేయాల్సిందే. భీష్మ తర్వాత నితిన్ ఖాతాలో బ్లాక్ బస్టరే లేదు. హిట్ కోసం 5 ఏళ్లుగా కష్టపడుతూనే ఉన్నాడు కానీ డల్ స్క్రిప్ట్ వల్ల వచ్చిన బొమ్మలన్నీ డిజాస్టర్లుగా మారాయి. ఎన్నో హోప్స్ పెట్టుకున్న రాబిన్ హుడ్ కూడా బోల్తా కొట్టడంతో మరింత డైలమాలో పడిపోయాడు నితిన్. ఇప్పుడు తన ఆశలన్నీ తమ్ముడిపైనే. జూన్ 4న థియేటర్లలో రాబోతుంది. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న మూవీతో లయ రీ ఎంట్రీ ఇస్తుండగా సప్తమి గౌడ, స్వస్తిక, టాయ్
టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నితిన్ తో పోటీ పడుతున్నాడు సిద్ధార్థ్. బొమ్మరిల్లుతో టాలీవుడ్ లో మంచి మార్కులు కొట్టేసిన ఈ లవర్ బాయ్ తెలుగులో కంబ్యాక్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. చిన్నాతో హిట్ కొట్టిన ఇండియన్ 2, మిస్ యూ, ఫ్లాప్స్, సిద్ధు స్పీడ్ కు బ్రేక్ లేసాయి. నెక్స్ట్ హోప్స్ 3BHK పైనే. తమ్ముడికి పోటీగా ఈ శుక్రవారమే థియేటర్లోకి రాబోతుంది బొమ్మ. ఫుల్ తమిళ వాసనలున్న ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ కావడంతో ఈ సినిమాను తెలుగులోనూ విడుదల చేస్తున్నారు. ఈ ఫ్యామిలీ డ్రామాకు శ్రీ గణేష్ దర్శకుడు. శరత్ కుమార్, దేవయానితో పాటు గుడ్ నైట్ ఫేమ్ మీధా రఘునాథ్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. కుర్ర హీరోల్లో స్పీడ్ అంటే నవీన్ చంద్రదే. ఓవైపు రీ రిలీజ్ చిత్రాలు, మరోవైపు ఓటీటీ, థియేటర్ మూవీస్ తో సందడి చేస్తూనే ఉన్నాడు. మేలో బ్లైండ్ స్పాట్ 11 సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తే ఈ ఫ్రైడేనా షో టైమ్ తో రాబోతున్నాడు. కామాక్షి భాస్కర్లా నరేష్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. అనిల్ సుంకర సమర్పణలో కిషోర్ గరికపాటి నిర్మించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఇంటెన్సివ్ క్రియేట్ చేస్తుంది. సస్పీసియస్ థ్రిల్లర్ మూవీగా రాబోతుంది షో టైం. ఈ టాలీవుడ్ కోలీవుడ్ చిత్రాలకే స్పేస్ లేదనుకుంటే హాలీవుడ్ మూవీ కూడా ఈ ఫ్రైడేనే వచ్చేస్తుంది. జురాసిక్ వరల్డ్ రీబర్త్ తెలుగుతో పాటు పలు భాషల్లో జూలై 4న థియేటర్లోకి రాబోతుంది. 2022లో వచ్చిన జురాసిక్ డొమినియన్ మూవీకి సీక్వెల్ ఇది. స్కార్లెట్ జాన్సన్, జోనాథన్ బెయిలీ మెయిన్ లీడ్స్. మరి ఈ శుక్రవారమే రాబోతున్న మూవీలో విజయలక్ష్మి ఎవరిని వరిస్తుందో, నితిన్ సిద్ధార్థ్లో ఎవరు బౌన్స్ బ్యాక్ అవుతారో వెయిట్ అండ్ సీ. ఎవ్రీ ఫ్రైడే బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేసే సినిమాల కోసమే కాదు, ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోయే సినిమాల కోసం కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సినీ లవర్స్. థియేటర్లో రిలీజ్ అయ్యే సినిమాల లిస్టు చూసాం. మరి డిజిటల్ ప్లాట్ఫామ్ పైకి వచ్చే ఆ స్ట్రైట్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ చిత్రాలేవో చూసేద్దామా? బేబీ జాన్ తర్వాత పెళ్లిపీటలెక్కిన కీర్తి సురేష్ నుండి రాబోతున్న అప్కమింగ్ ఫిల్మ్ ఉప్పు కప్పు రంబు. వర్సిటైల్ యాక్టర్ సుహాస్ హీరోగా నటిస్తున్న ఈ ఫిల్మ్ నేరుగా ఓటీటీలోకి రాబోతోంది. ట్రైలర్ ఇంటెన్సివ్ క్రియేట్ చేసింది. ఓ శ్మశాన వాటికి చుట్టూ తిరిగే స్టోరీతో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి అనిల్ శశి దర్శకుడు. జూలై 4న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. నేరు, ఆర్టికల్ 370, ఆఫీసర్ ఆన్ డ్యూటీ వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ స్టోరీస్ తో ఆకట్టుకుంటున్న ప్రియమణి ఈసారి థ్రిల్లర్ కమ్ కోర్ట్ రూమ్ డ్రామా సిరీస్ తో రాబోతోంది. అమెరికన్ సిరీస్ గుడ్ వైఫ్ ని అదే పేరుతో రీమేక్ చేశారు దర్శకురాలు కమ్ హీరోయిన్ రేవతి. సెక్స్ కుంభకోణంలో కూరుకుపోయిన తన భర్త కోసం ఓ సాధారణ గృహిణి లాయర్ గా మారి చేసిన పోరాటమే ఈ గుడ్ వైఫ్. జూలై 4న జియో హాట్స్టార్ లో హిందీ, సౌత్ భాషల్లోనే కాదు బెంగాలీ, మరాఠీలో కూడా స్ట్రీమింగ్ కాబోతోంది. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసు నేపథ్యంలో తెరకెక్కిన సిరీస్ ద హంట్, ది రాజీవ్ గాంధీ అసాసినేషన్ కేస్. 1991లో రాజీవ్ గాంధీ హత్య, ఆ తర్వాత జరిగిన పరిణామాలను చూపించబోతున్నాడు దర్శకుడు నగేష్ కుకునూర్. ఈ సిరీస్ కూడా జూలై 4 నుండి సోనీ లివ్ లో భారతీయ భాషల్లో స్ట్రీమింగ్ కి రెడీ అవుతోంది. మృణాల్ ఠాకూర్ యంగ్ లుక్ కోసం ఆపరేషన్ చేయించుకుందా? ఆంటీ అనే విమర్శలను తప్పించుకునేందుకు ఈ సర్జరీ చేసుకుందా? అప్కమింగ్ ఫిల్మ్స్ లో సీతా మహాలక్ష్మి మరింత బ్యూటిఫుల్ గా కనిపించబోతుందా? బాలీవుడ్ మీడియాలో మృణాల్ గురించి వినిపిస్తున్న ఆ గట్టి బజ్ ఏంటి? ఈ ఆపరేషన్స్ బాలీవుడ్ లో ఎక్కువయ్యాయా? వాజ్ ది స్టోరీ? గ్లామర్ రంగంలో హీరోయిన్లుగా నెగ్గుకు రావాలంటే సరైన ఫిజిక్, బ్యూటీనెస్ ఉండాల్సిందే. లేదంటే వారిని పట్టించుకోదు ఇండస్ట్రీ. అందుకే బాడీ షేప్స్ కోసం ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. ఇప్పుడే కాదు, బాలీవుడ్ లో ఈ కల్చర్ ఎప్పటి నుండో కొనసాగుతుంది. శ్రీదేవి, శిల్పా శెట్టి, ఐశ్వర్యరాయ్, కరీనా, ప్రియాంక వరకు రైనోప్లాస్టీ, లిప్ ఫిల్లర్స్, నోస్, బేరియాట్రిక్ సర్జరీలు చేయించుకున్నారని టాక్. బీటౌన్ నుండి ఈ కల్చర్ సౌత్ కు చేరి త్రిష, సమంత, కాజల్ అగర్వాల్, శృతి హాసన్ లాంటి వాళ్ళు కూడా తమ శరీరాకృతులు మార్చుకున్నారని సమాచారం. కాగా ఇప్పటి వరకు బాడీ షేప్స్ మార్చుకుంటే ఇప్పుడు యంగ్ గా కనిపించేందుకు సర్జరీలను ఆశ్రయిస్తున్నారట. టాలీవుడ్ సీతా మహాలక్ష్మి మృణాల్ ఠాకూర్ ఈ ఆపరేషన్ చేయించుకుందని బజ్. సీతారామంతో టాలీవుడ్ ప్రేక్షకులకు చేరువైన మృణాల్ ఠాకూర్ యంగ్ లుక్ కోసం ఫేషియల్ సర్జరీ చేయించుకుందని బాలీవుడ్ లో ఓ న్యూస్ సర్క్యులేట్ అవుతోంది. ప్రెజెంట్ మృణాల్ వయసు 32 ఏళ్లు. కానీ హైట్, ఫిజిక్ వల్ల ఆమెకు ఆంటీ అనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. నెటిజన్లు కూడా ఆమెను ఏజ్ బార్ హీరోయిన్ అంటూ టీజ్ చేయడంతోనే సీత ఈ ఆపరేషన్ చేయించుకుందట. అజయ్ దేవగన్ అప్కమింగ్ ఫిల్మ్ సన్ ఆఫ్ సర్దార్ 2లో మరింత యంగ్ గా కనిపించబోతోందట బ్యూటీ. గతంలో మేడం నోస్ సర్జరీ కూడా చేయించుకుందన్న టాక్ ఉంది. కాస్మెటిక్, ప్లాస్టిక్ సర్జరీలతో ప్రాణాలు కోల్పోతున్నారు అని తెలిసినా కూడా రిస్క్ చేస్తున్నారు హీరోయిన్స్. రీసెంట్లీ హార్ట్ స్ట్రోక్ తో మరణించిన కాంటాలాగా ఫేమ్ షెఫాలి జెరివాలా ఈ
ఈ మధ్య కాలంలో యంగ్ గా కనిపించేందుకు ఆపరేషన్ చేయించుకుందని, అదే వికటించింది అన్న వార్త స్ప్రెడ్ అయ్యింది. కానీ వైద్యులు ఈ విషయాన్ని కొట్టిపారేస్తున్నారు. అలాగే శ్రీదేవి చనిపోవడానికి ముందు కాస్మెటిక్ సర్జరీ చేయించుకుంది. ఆమె గుండెపోటుకు ఇదే కారణమని రూమర్స్ రాగా డాక్టర్స్ ఖండించారు. ఆర్తి అగర్వాల్ బేరియాట్రిక్ ఆపరేషన్ చేసుకున్నాకే మరణించింది. ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసేందుకు లైఫ్ రిస్క్ చేస్తున్నారు హీరోయిన్స్. మరి మృణాల్ సర్జరీ వెనుక నిజమెంతో అబద్ధమెంతో మేడం టీం క్లారిటీ ఇస్తుందేమో చూద్దాం.